సున్నం వేసేటప్పుడు సార్ మీరు కూడా రండి అంటే నేను కూడా వచ్చి సున్నం వేస్తాను. సార్ టాయిలెట్లు కడగడం కష్టం అవుతుందంటే నేను కూడా వచ్చి కడుగుతాను. పిల్లలు మన పిల్లలు. ఇష్యూ ఏంటంటే మీరు రారు, మీకు ఇచ్చిన కదా ఆల్రెడీ, ఇంకా మీకు వస్తలేరా, జీతం వస్తలేదా, మీరు అడగాలి కదా పైకాన, మేము ఎందుకు అడుగుతాం? అరే మన పిల్లలండి, నేనే అడుగుతా అంటున్నా, మీకేం ప్రాబ్లం? సో మీరు కూడా రావాలి వచ్చి. మీరు ఇప్పుడు సరూర్ నగర్ స్కూల్ ఉంది, ఎప్పుడు కూడా నల్లగా అంటే ఉంటుంది అది. ప్రిన్సిపల్ చెప్తేనే వస్తారా అనండి. మన ఇంట్లో మనం ప్రిన్సిపల్ చెప్తే సున్నం వేసుకుంటామా? మన పిల్లలు ఉన్నారు కాబట్టి మనమే వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మా బాధ అంతా, మా గోసంతా ఏంటంటే మనం పడ్డ బాధలు మన పిల్లలు చూడదు. ఫస్ట్ పాయింట్, మనం చేసే పని మన పిల్లలు చేయకూడదు. సెకండ్ పాయింట్, మన దగ్గర లేని డబ్బు మన పిల్లల దగ్గర ఉండాలి. మనం పోని ప్రదేశాలు మన పిల్లలు పోవాలి. ఓకే, మనం పోని పొజిషన్లు మన పిల్లలు చేరుకోవాలి. ఒక తరం బాగుపడాలి. లేదో మన పిల్లలు ఏదో కానిస్టేబుల్ అయ్యో, హోంగార్డులు అయ్యో సరిపోతే పెళ్లిళ్ళు చేసుకుంటే కాదు. మన పిల్లలు కూడా ప్రవీణ్ కుమార్ లాగానో ఇంకెవరి లాగానో ఐఏఎస్లు ఐపీఎస్లు రావాలి అని కలగనాలి. ఆ కళ కోసం ఇంత కంట్లాడుతున్నాం మేము. ఓకే, పెళ్లిళ్ళు పెటాకులు పెట్టకండి. ఓకే, ఊర్లలో ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా బిడ్డ పెళ్లిళ్ళ గురించి ఆలోచించకండి. మీరు పై ప్రదేశం, మీరు మా కళ్ళ ముందర లేకపోయినా మంచిదే, గొప్ప గొప్ప యూనివర్సిటీలకు పోండి. డబ్బులు లేకపోతే మేము అందరం కలిపి పైసలు వేసుకుంటాం. తర్వాత సోషల్ వెల్ఫేర్ నుంచి కూడా కొన్ని పైసలు అడుగుతాం. ఇప్పుడు అందరూ పట్టిన వచ్చాం. సోషల్ వెల్ఫేర్ ఫండ్ కింద గవర్నమెంట్ దగ్గర నుంచి దాదాపు 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం ఈ పిల్లల కోసం. కొందరు కేరళలో చదువుతున్నారు, కొందరు ఢిల్లీలో చదువుతున్నారు, కొందరు పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో చదువుతున్నారు, కొందరు మేఘాలయలో చదువుతున్నారు, కొందరు మహారాష్ట్ర పోయినరు. ఈసారి దాదాపుగా 600 మంది పిల్లలు గొప్ప గొప్ప యూనివర్సిటీలకు పోయినరు. వాళ్ళందరూ కలిపి 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు. అవన్నీ మా బడ్జెట్లోకి వెళ్ళి పెడుతున్నాం కదండి. చేతినది కాడికి మీరు కూడా చేయాలి. అంతే తప్ప మా మామ కొడుకున్నాడు, మా అత్త కొడుకున్నాడు అని చెప్పి వాడిని చూపించి వీడియో కాబోయే మొగుడు గిమ్ముడు అట్లాంటి మాట్లాడు. నా సిన్సియర్ రిక్వెస్ట్. తర్వాత ఊకే రాకుండా ఇక్కడ ఊకే రావద్దు కూడా. మనమే నమ్మకం పెట్టుకోవాలి. అంతే తప్ప ఊకే వచ్చి అది మా పిల్లని చూడాలనుకుంటున్నా, అది చూడాలనుకుంటున్నా, ప్రిన్సిపల్తో కొట్టాడు పెట్టుకోకండి. ప్రాబ్లం అంటే మీకు మేము కాల్ చేస్తాం. సో దట్ ఈస్ సిన్సియర్ రిక్వెస్ట్. కూర్చుంటాం. సో ఐ థింక్ దిస్ వే స్టూడెంట్స్ కి ఎంత పెద్ద నష్టం అవుతుంది వాళ్ళకి అంటే, ఒక సంవత్సరం మొత్తం కలిపి చూస్తే ఆ నెలకి ఆ పిల్లగాడు ఒక నెలకి ఒక 20 గంటలు పనిచేసి ఉంటాడు. దట్ ఈస్ నాట్ అ హ్యూజ్ లాస్ లాగా ప్రొజెక్ట్ చేసి మా పిల్లలతో పాటు పని అంటే పిల్లలతో పాటు పని తీసుకుంటాము. మన ఈ పిల్లలు దే ఆర్ నాట్ ఫ్రమ్ టూ మచ్ పాష్ సొసైటీ వేర్ వాళ్ళు వెళ్ళి కూర్చున్న వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది, వాళ్ళ ఇంట్లో ఇలా కొడితే క్లీనింగ్ మనుషులు ఉంటారు. అలాంటి పిల్లలు కాదు మన పిల్లలు. అందరూ 2 లక్షల కంటే తక్కువ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. చదువు నేర్చుకోవాలి. ఆ బాధ్యతలో మనం ఉన్నాము. సో ఎవరైనా మిమ్మల్ని పని చెప్పించుకుంటున్నారని బదిలిస్తే ఇట్ ఇస్ బై ఆర్డర్ అని. They have to do roti making, they will do roti making. Somebody called from Jammikunta sending me photographs. పిల్లలతో పాటు రోటీ చేపిస్తున్నారు. అయితే మంచిది, నేను అది ఫోటోగ్రాఫ్ మా ప్రిన్సిపల్స్ అందరూ గ్రూప్ లో పెడతాను. చాలా మంచిది. పిల్లలతో పాటు రూమ్ క్లీనింగ్ చేపించుకుంటున్నారు. దే మస్ట్ డూ ద రూమ్ క్లీనింగ్. Who will clean their rooms? Okay, once sweeper వెళ్ళి క్లీన్ చేస్తారు, 4సారి పిల్లలు ఎందుకు క్లీన్ చేసుకోరు? పిల్లలతో పాటు టాయిలెట్ కడిపిస్తున్నారు. Why can't they clean their own toilets? What is wrong in it? మనం చదువుతున్నప్పుడు మన క్లాస్ రూమ్ టేబుల్స్ మనమే తుడుచుకునే వాళ్ళం, బోర్డు తుడిసే వాళ్ళం. అది ఒక ప్రెస్టీజ్ లాగా తీసుకునే వాళ్ళం. నేను ఈ వారం క్లాస్ ఇన్ఛార్జ్, నేను టేబుల్ తుడేస్తా, నేను బోర్డు తుడేస్తా, టీచర్ కోసం అటెండెన్స్ రాసి పెడతా, ఆ రోజు ఒక కోట్ రాసి పెడతా. ఇట్స్ ప్రెస్టీజియస్ థింగ్. ఆయమ్మ రాకపోతే ఇక్కడ జానిటర్ క్లోజెట్ నుంచి స్వీప్ తీసుకొని వచ్చి స్వీప్ కూడా చేసి పెడతాను. నా వారంలో క్లాస్ రూమ్ మెరుపుగా ఉండాలి. ఇట్ విల్ షైన్. ఎవర్ చిల్డ్రన్ విల్ నాట్ డూ, దే షాల్ డూ. టీచ్ దెమ్ క్లీనింగ్, శ్రమ్దాన్. వై దే కాంట్ డూ? దే మస్ట్ డూ. It is not something government is imposing. Government impose చేస్తుందని ఎవరైనా రాస్తే రాయనిద్దాం. I am not bothered, you should not be bothered. Government is not there to harass children and create cronies. Government is there to provide a holistic environment where child will have ఇంటిలో ఉంటే ఏమి చేసుకుంటూ చదువుతారో అదే వాతావరణం మన దగ్గర ఉంటే చదువుతారు.
అంతమంది పిల్లలు హ్యూజ్ గా ఉన్నారు కాబట్టి మనకి సపోర్ట్ స్టాఫ్స్ కొంతమంది ఉంటారు. బట్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఆల్ ఆఫ్ దెమ్ షాల్ డూ అ షేర్డ్ డ్యూటీ అండ్ ఆల్ ప్రిన్సిపల్ షుడ్ క్రియేట్ దిస్ ఎనేబులింగ్ వాతావరణం. మీ పని మీరు అక్కడ ఉండి సూపర్విజన్ చేయాలి. దొంగతనం కోసం నలుగురితో పాటు ఏదైనా తప్పుగా రాపిస్తే విల్ బి ఎన్ ఇష్యూ. అయ్యో మా మీద వస్తుంది, పేరెంట్స్ మమ్మల్ని తిట్టారంటే ఏ పేరెంట్స్ తిడతారో వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చి అలాంటి పేరెంట్ ని బయటకు పంపించేస్తాం. దే ఆర్ కిరాస్. We will not entertain such parents who will come and threaten my principal or our staff. This is how we will go. This is the growing phase of a child. I cannot give luxury that after 11th and 12th standard the child will go and sit. వెళ్ళి కూర్చున్నప్పుడు తాగబోతు పేరెంట్స్ ఉండొచ్చు, 2 పేరెంట్స్ ఇంట్లో లేకుండా పనికి బయటకు వెళ్ళిన పేరెంట్స్ ఉండొచ్చు, ఇంట్లో ఒంట్లో బాలేని మనుషులు ఉండొచ్చు, 3 పూట అన్నంకి కూడా ఇబ్బంది ఉండొచ్చు. ఆ టైంలో ఇతను వెళ్ళి కూర్చొని హాయిగా అమ్మ నేనేం పని చేయను, నేను చదువుతాను, చదువు మాత్రమే నాకు తెలుసు, వంట చేయడం రాదు, ఏమీ రాదు అని యూస్లెస్ గా వెళ్ళి కూర్చుంటుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్. Living should become a part of day-to-day activity for the child. And that responsibility you all must do. Take it very, very seriously and you all must follow that responsibility. So I think this summarizes. And ఒక్కొక్క స్కూల్లో వెళ్ళి చూస్తే రూమ్స్ లో, రెసిడెన్షియల్ రూమ్స్ లో బూజ్ ఉంది. ఆ బూజ్ కూడా పిల్లలు క్లీన్ చేయలేదు. Why they cannot do, I am still not understanding. ఎవరైనా ఫోటో తీసి పంపిస్తే పంపినివ్వండి, ఇట్స్ ఓకే. లెట్ దెమ్ లెర్న్ టు లివ్, లెట్ దెమ్ లెర్న్ టు కీప్ దేర్ ఎన్విరాన్మెంట్ క్లీన్. చాలా సారి చెప్పినది జరిగింది. రూమ్స్ క్లీన్ గా పెట్టుకోవాలి, మీరే పెట్టుకోవాలి, మీరే పని చేయాలి, చుట్టూ ఉన్న బుషెస్ క్లియరెన్స్ లో మీ పని ఉండాలి అని నేను పదే సారి చెప్పడం జరిగింది. సో నౌ we have come to a point that all of you will work without fear.